వసంత పంచమిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పర్వన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కుంభమేళాలో ఇప్పటి వరకు కూడా సుమారుగా 31 కోట్ల మంది పైగానే పుణ్యస్థానాలు ఆచరించినట్టుగా అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఒక మౌని అమావాస్య రోజునే 10 కోట్ల మార్కు దాటింది. అయితే ఈరోజు వారాంతపు సెలవు రోజు, ఆదివారం కాబట్టి సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మనం ఇక్కడ ప్రస్తుతం సంగం ఘాట్లో ఉన్నాం. సంగం ఘాట్లో చూడొచ్చు, భక్తుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. ఎందువల్లంటే రేపు వసంత పంచమి, సరస్వతీదేవి ఉద్భవించిన రోజు. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిస్తేనే త్రివేణి సంగమం. సరస్వతి నది అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రాంతం అవడం ఈ మహాకుంభమేళాలో, అందులోనూ 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళాలో సరస్వతి నది అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్థానం ఆచరించినట్టయితే సరస్వతి కటాక్షం ఉంటుందనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశం ఉంది. అందువల్లే పెద్ద సంఖ్యలో ఈ వసంత పంచమి అంటే 3వ తారీఖు వసంత పంచమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు కుంభమేళా నిర్వాహకులు. మరోవైపు కొంతవరకు ఆంక్షల వరకు పెంచారు, గతంలో కంటే ఆంక్షలు పెంచారు. మరోవైపు ప్రధానంగా ఎక్కువగా ఇక్కడ గంగాహారతి చాలా ప్రాచుర్యమైనది. అయితే గంగాహారతిని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాగరాజ్ ఘాట్లో కానీ వారణాసి ఘాట్లో కానీ 5వ తారీఖు వరకు కూడా గంగాహారతిని రద్దు చేశారు. ఆ సమయంలో హారతిని ఇచ్చేటువంటి ప్రక్రియకి కొంతవరకు విరామం ఇచ్చారు. అలాగే పూర్తిగా సెక్యూరిటీ పరంగా కూడా అనేక ఆంక్షలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చాలా వరకు చూసుకున్నట్టయితే 1 వే మాత్రమే ఉంటుంది. అంటే రహదారిలో 1 వేని కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ ఘాట్ల వద్ద బార్కెట్లు ఏర్పాటు చేసి సింగిల్ లైన్ లేదా డబుల్ లైన్ ఈ విధంగానే ఘాట్లలోకి పంపిస్తున్నారు. ఎక్కువ మంది జనసమర్థం పెరిగినా కూడా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం 1-2 అవాంఛనీయ సంఘటనలు జరిగిన తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ ఘాట్లో ఉన్నటువంటి రద్దీ తగ్గట్టుగా అప్పటికప్పుడుగానే కొన్ని నియమాలు మార్చి జనాలను పంపించడం, భక్తుల్ని పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వసంత పంచమి రోజున కూడా కొంచెం ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనా తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్లలో చాలా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. నాన్ స్కిడ్, ఎందుకంటే ఘాట్లలోకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా జారిపోయేటువంటి అవకాశం లేకుండా ప్రత్యేకమైనటువంటి నాన్ స్కిడ్ సంచులను వినియోగించి కొన్ని మట్టి బస్తాలను ఘాట్లలో ఏర్పాటు చేశారు. అలాగే ఘాట్లలో బట్టలు మార్చుకోవడం కోసం తాత్కాలికమైనటువంటి షెడ్ల సంఖ్యను కూడా పెంచారు. అలాగే వస్తువులు, వస్త్రాలు పెట్టుకోవడానికి ప్రత్యేక చెక్క బల్లలను కూడా ఘాట్లో ఏర్పాటు చేశారు. అలాగే సుమారుగా 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. ఏ రకమైనటువంటి పారిశుద్ధ్యపరమైనటువంటి లోపం ఉండకుండా డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం కూడా ఘాట్లో ఒక క్లీన్ అండ్ గ్రీన్ వ్యవస్థ ఉండే విధంగా పనిచేస్తున్నారు. అలాగే ఇటు ఘాట్లలో కూడా బీఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్, ఉత్తరప్రదేశ్ పోలీస్ 4 విభాగాలు సమన్వయం చేసుకుని సెక్యూరిటీ పర్యవేక్షణ చేస్తున్నాయి. నంది ఘాట్, అలాగే నంది గేట్ కావచ్చు, సంగం గేట్ కావచ్చు, స్వస్తిక్ గేట్ కావచ్చు, ప్రధానమైనటువంటి గేట్లలో లోపలికి వచ్చేటువంటి జనాలని అంచనా వేసి అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో పరిసర అంటే ఈ ఉత్తరప్రదేశ్కి సమీపంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి అలాగే పంజాబ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు భక్తులు వచ్చి పుణ్యస్థలాలు ఆచరిస్తున్నారు. రేపు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ పరమైనటువంటి ఏ రకమైన ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారి నేతృత్వంలో ట్రాఫిక్ పరమైనటువంటి నియంత్రణ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగరాజులో కుంభమేళా వసంత పంచమి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని కూడా కుంభమేళా నిర్వాహకులు పూర్తి చేశారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, మహాకుంభమేళా ప్రయాగరాజ్.